కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా రాజశేఖర రెడ్డి పేరును మాత్రమే తొలగించగలిగిందని, ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్ స్థానాన్ని చేరపలేదన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలకు దిగుతున్నారన్నారు. విశాఖ స్టేడియంకు రాజశేఖర రెడ్డి పేరును తొలగించడంపై మాజీ మంత్రి కాకాని ఏమంటున్నారు? మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఇస్తారు. విధ్వంస పాలనకు కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం కేరాఫ్గా నిలుస్తుంది. విశాఖ ఇంటర్నేషనల్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు తొలగించడాన్ని అటు రాష్ట్ర ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ అభిమానులు, మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడేందుకు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏం చెప్తారు? 9 నెలల కాలంలో ఇంతవరకు ఒక్క స్టేడియాన్ని కూడా నిర్మించిన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పేరును తొలగించడం ఎలా చెప్తారు? అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించకుండా విధ్వంస పాలనని కొనసాగించాలనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా విశాఖపట్నంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, విశాఖ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా కలిపి నిర్మించినటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి మహానేత రాజశేఖర రెడ్డి గారు హఠాన్ మరణంతో 2009లో ఆయన చేసినటువంటి సేవలు అన్ని రంగాలకి గుర్తుగా వాళ్ళు డాక్టర్ వైఎస్ఆర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, విశాఖ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ అని దానికి పేరు పెట్టుకోవడం జరిగింది. పేరుతో ఆ స్టేడియం పేరు పెట్టడం జరిగింది. ఒక అంతర్జాతీయ స్టేడియంకి ఆ రోజు ఉన్నటువంటి పాలక మండలి రాజశేఖర రెడ్డి గారి గుర్తుగా ఈరోజు పెడితే, 2009లో పెట్టినటువంటి పేరుని ఈరోజు కొంతమంది పని కట్టుకొని దానిని తొలగించాలనేటువంటి లక్ష్యంతో దానిని మేము మరమ్మతులు మెయింటెనెన్స్ చేస్తున్నామని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం దుర్మార్గం అనేటువంటిది. రాజశేఖర రెడ్డి గారి పేరుని ఈరోజు తొలగించడం పట్ల ఇటు క్రీడాకారులు కానీ, క్రికెట్ అభిమానులు కానీ, దానితో పాటు సాధారణ జనం కానీ ఇది చాలా వరకు అన్యాయం అని చెప్పి బాధిస్తుంది అందరినీ. అందరూ కూడా దీని మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి, ప్రజలందరి దగ్గర నుంచి ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే అనిపించింది, రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించగలరు తప్ప చంద్రబాబు నాయుడు గారు క్రికెట్ స్టేడియం పేరు, నేమ్ బోర్డులో ఉన్నటువంటి పేరు తొలగించగలరు తప్ప ప్రజల హృదయాలలో నిలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడం చంద్రబాబు నాయుడు సాధ్యం కాదు అనేటువంటిది వాస్తవం, నగ్న సత్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా విధ్వంస పరిపాలన ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధింపులు, రకరకాలైనటువంటి ఆగడాలకు పరాకాష్ఠగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించడాన్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి. సార్, గత ప్రభుత్వంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఎక్కడా జరగలేదు. అయితే చంద్రబాబు పనిగట్టుకుని ఇలాంటి పనులు చేయడాన్ని ఎలా చూస్తారు? అంటే చంద్రబాబు నాయుడికి అభివృద్ధికి విధ్వంసానికి తేడా తెలియనటువంటి వ్యక్తి. గతంలో ఒక స్పెసిఫిక్ రీజన్ అసెంబ్లీలో చర్చ పెట్టి రాజశేఖర రెడ్డి గారి పేరుతో హెల్త్ యూనివర్సిటీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేటువంటిది వివరించి చేశాం తప్ప ఎక్కడ కూడా పొరపాటునో ఏకపక్షంగానో చేసినటువంటి పరిస్థితులు లేవు. దానికి ఆ రోజు ఉన్నటువంటి కారణాలు 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. మెడికల్ కాలేజీలు వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి, దానికి నాంది పలికినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆయన చేసినటువంటి సేవల గుర్తింపుగా ఆ రోజు దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే దానిని ఏదో ఒకటి చూపించడం, రకరకాలుగా ప్రతిదానికి దాన్ని ఆపాదించడం, ఒక స్పెసిఫిక్ కండిషన్లో, ఒక స్పెసిఫిక్ దీంట్లో ఒక స్పెషల్ దీని కింద ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చడం జరిగింది. అది అందరూ కూడా తెలిసినటువంటి విషయం. అసెంబ్లీలో చర్చ జరిగింది, దాని మీద సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. ఈరోజు ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారి పేరుందో, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు ఉన్నాయో వాటిని అడ్డదిడ్డంగా తొలగించడం, ఇవి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి సంకేతాలు అంటే, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నటువంటి పేర్లు ఏమి దానికి సంబంధించి చర్చ లేకుండా, డిస్కషన్ లేకుండా ఎవరు ఇష్టాన్ని ప్రకారం వాళ్ళు పగలగొట్టేయచ్చు, తొలగించవచ్చు, పెయింట్లు వేయించవచ్చు అనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకి, అంటే ఒక వినూత్న పోకడలకి, ఒక దుర్మార్గమైనటువంటి పాలనకి శ్రీకారం చుట్టేటువంటి పనులు ఇవి భవిష్యత్తు తరాలు కూడా వీటిని క్షమించవు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు తప్పు తెలుసుకొని ఇటువంటి పొరపాట్లు దొరలకుండా వాటిని వెంటనే పునరుద్ధరిస్తే మంచిదని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు, మేము భావిస్తున్నాం.